భీముడు ఎన్నో రకాలైన విలువైన దివ్యమైన నిర్మలమైన సౌగంధిక పుష్పాలను సంగ్రహించాడు. ఇంతలో గంధమాదన పర్వతంపై శీఘ్రంగా గాలి సాగింది. ఇది రాళ్లను ఇసుకను పైకి తీసుకువస్తుంది. దాని తాకిడి తీక్షణంగా ఉంది. ఏదో ఒక పెద్ద యుద్ధం జరగబోతుందని సూచనగా చెబుతుంది. పిడుగుపాటుతో భయానకమైన ఉల్క భూమిపై పడింది. అంధకారం ఆవరించి సూర్యుడిని శూన్యంగా కనిపించాడు. అతని కిరణాలు కప్పబడి ఉన్నాయి. భీముడు రాక్షసులపై పరాక్రమం చూపేటప్పుడు గొప్ప గర్జనతో భూమి కంపించింది. ధూళి వర్షంలా కురవసాగింది. దిక్కులు ఎర్రబడ్డాయి. మృగాలు పక్షులు కఠోరంగా అరవసాగాయి. జగత్తంతా చీకటి ఆవరించి ఏ వస్తువు కనపడకుండా పోయింది. ఇంతేకాక ఇంకా భయంకరమైన ఉత్పాతాలు కనిపించాయి. అది చూచిన యుధిష్ఠిరుడు అన్నాడు, మనలను ఎవరూ జయింపగలరు? యుద్ధమందు ఆసక్తి గల తమ్ములారా సిద్ధంగా ఉండండి. మీకు మేలు కలుగుతోంది. మనం పరాక్రమం చూపే సమయం ఆసన్నమైంది. నేను లక్షణాలను బట్టి గ్రహించాను అని పలికి అన్ని వైపులా కలయజూచాడు. భీముడు కనిపించకపోవడితే ధర్మాత్ముడు యుధిష్ఠిరుడు ద్రౌపదిని నకుల సహదేవులను సమీపించి భీముని గురించి అడిగాడు. భీముడు ఎక్కడ ఉన్నాడు? పాంచాల రాజపుత్రి ఏ పని నిర్వహించాలని అనుకుంటున్నాడు అని చెప్పేసి అడుగున్నాడు. సాహసశీలి భీముడు ఏదైనా సాహసకార్యాన్ని ఆచరించాడా? ఈ ఉత్పాతాలు అకస్మాత్తుగా సంభవించి గొప్ప సంగ్రామాన్ని సూచిస్తున్నాయి. ఇవి నాలుగు వైపులా విజృంభించి భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అలా పలికిన ధర్మరాజుతో చక్కగా నవ్వుతూ మనుషుని పట్టమహిషి ద్రౌపది ప్రియాన్ని కోరుతూ ఇలా పలికింది. నేడు సౌగంధిక పుష్పం వాయువుచే ఎగురగొట్టబడి మా ముందు పడింది. నేను ప్రసన్నతతో భీమునికి ఇచ్చి ఇలా అన్నాను, ఇలాంటి పుష్పాలు మరిన్ని నీవు చూచినట్లయితే వాటిని తీసుకుని శీఘ్రంగా ఇక్కడికి రా అన్నాను. మహాబాహువులు గల భీముడు నా ప్రియం కోరి నిశ్చయంగా వాటిని తీసుకుని రావాలని ఈశాన్య దిక్కుగా బయలుదేరి వెళ్ళాడు. ద్రౌపది మాటలు విని యుధిష్ఠిరుడు మనమందరం భీముడు పైన దారిలోనే తొందరగా వెడదాం అని కవలలతో అన్నాడు. ఘటోత్కచ, నీ పరిచారకులు అలసిన కృషించిన బ్రాహ్మణులను మోయిగాక. నీవు కూడా ద్రౌపదిని వీపుపై ఎక్కించుకో. భీముడు అక్కడికి దూరంగా వెళ్ళాడని నాకు అనిపిస్తోంది. ఇది నా విశ్వాసం. ఎందుకంటే అతడు వెళ్ళి చాలా సమయం గడిచింది. అతడు వేగంలో వాయు సమానుడు. వైనతేయని వేగంతో భూమిని దాటడంలో దిట్ట. ఆకాశంలోనికి ఎగిరి స్వేచ్ఛగా ఎక్కడికైనా దుమకగలడు. మీ ప్రభావంచే ముందుగా భీముని వెతుకుదాం. అతడు బ్రహ్మవాదుల పట్ల అపరాధం చేయకుండా ఉండేలోపు అతను చేరుదాం. ఈ ఘటోత్కచుడు అతనితో మిగతా రాక్షసులకు చెప్తున్నాడు. అలాగని పలికిన ఘటోత్కచాదులు కుబేరుని సరోవరం తెలిసిన వారటం చేత పాండవులని బ్రాహ్మణుని లోమషుడితో సహా వీపులపై ఎక్కించుకుని ఆనందంతో బయలుదేరారు. వారందరూ వేగంగా పోయి సుందరవనస్థలలో సౌగంధిక పుష్పాలతో నిండిన కొలను చూచారు. ఆ సరోవర తీరంలో మనస్వి భీముని వీక్షించారు. అతని చేతి చంపబడ్డ పెద్ద పెద్ద కన్నులు గల యక్షుల్ని కనుగొన్నారు. శరీరం తెగిన వారు, కళ్ళు భుజాలు తొడలు చిన్నాభిన్నమైన వారు, తలలు పగిలిన వారు ఆ సరోవరం తీరంలో ఉన్నాడు. పక్కనే భీముడు నిలబడి ఉన్నాడు. అతను క్రోధం తగ్గలేదు. కళ్ళు తెరిచినవి అలానే ఉన్నాయి. పళ్ళు పెదవులు కొరుకుతున్నాడు. గతం చేతులతో త్రిప్పుతూ సరోవర తీరంలో అలాగే నిలబడ్డాడు. ప్రజానాశం చేసే సమయంలో దండధరుడైన యమునులా ఉన్న అతన్ని చూచి ధర్మరాజు దగ్గరకు చేరి ఎన్నోసార్లు కౌగిలించుకున్నాడు. మధుర వచనాలతో, కౌంతయ్య, ఏం పని చేశావు? సాహసం ఎల్లవెల్లలా పనికిరాదు. నీకు మంగళమొగ్గాక. దేవతలకు అనిష్టాన్ని కలిగిస్తుంది. నా ప్రియాన్ని నీవు కోరితే మళ్ళీ ఇలాంటి సాహసం చేయవద్దు అని భీమునికి ఉపదేశం చేసి సౌగంధిక పుష్పాన్ని తీసుకుని ఆ సరోవరంలో దేవతల్లా విహరించారు. ఇంతలో శిలాయుధాలు గ్రహించిన మహాకాయులు ఆ ఉద్యానవన పాలకులు ప్రత్యక్షమై ధర్మజునికి, లోమష మహర్షికి, నకుల సహదేవులకు, ఇతర బ్రాహ్మణులకు శిరస్సులు వంచి వినయంతో నమస్కరించారు. ధర్మరాజు వారిని అందరినీ కూడా ఊరడించాడు. ఆ రాక్షసులు ప్రసన్నులయ్యారు. ఆ కురుశ్రేష్ఠులు కుబేరుని ఆధీనంలో కొంతకాలం గడిపి ఆనందాన్ని అనుభవించిన తర్వాత గంధమాదన పర్వత స్థానవుల్లో అర్జుని రాక ఎదురు చూడ సాగారు. సో వెళ్ళిన పని అయిపోయింది. ఇక అర్జునుని కోసం వీళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.